నిన్న సంసద్లో ఎక్కడ పార్లమెంట్లో జరిగిన రప్చర్ అవుతుందో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాలుగా వ్యవహరించిన తీరుకు నిరసనగా అక్కడ సాటి పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా గాయపడడం జరిగింది. రాహుల్ గాంధీ చేసినటువంటి ఏదైతే గూండాగర్దీ ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా యువమోర్చాగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ దాడులు జరిగినాయి. చివరికి మీ అధికారం పోయిందో పార్లమెంటు సభ్యులమే దాడి చేయడం నీ ఫ్రస్ట్రేషన్కు మరో రూపం అని చెప్పి రాహుల్ గాంధీని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంత నీచానికి ఒడిగట్టిందంటే ఈరోజు ప్రజలకు రక్షణ లేకపోగా సాటి ఎంపీలకు కూడా రక్షణ లేని విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. దానికి వ్యతిరేకిస్తా ఉన్నాం. మీరు అధికారం ఉన్నప్పుడు సంవిధాన్ని కూని చేసిరు. మీరు ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం కానుక సంవిధాన్. ఆ కాన్స్టిట్యూషన్ కు కలంకం తెచ్చే విధంగా మీ యొక్క ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని పెట్టలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నీ ఇంట్లో పనిచేసిన పని మనిషితోని 2 సార్లు బాబాసాహెబ్ను ఓడగొట్టి అవమానపరిచింది మీ పార్టీ కాదా అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క పార్టీ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వకుండా ఈరోజు కేవలం they are using mask of Ambedkar in the name of Congress. They are not even followers of Ambedkar. That's why we are condemning. That's why we are completely attacking Congress, because you people never respected this constitution and never followed Ambedkar roots అని చెప్పేసి మేము ఖండిస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను గుండెలో పెట్టుకుంది. మీ లెక్క చిల్లరగా మల్లరగా మాట్లాడితే బాగుండా అని చెప్పి మేము ప్రజలు తెలియజేస్తున్నారు. అందుకే ఈ దేశంలో 28 రాష్ట్రాలలో మీకు కల్లాస్ అయిపోయారు, మీకు డిపాజిట్ రాలేదు. మీరు ఓడిపోవడానికి కారణం ఇదే. గయా కాంగ్రెస్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రిజైన్ చేసిర్రు. కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజైన్ చేసిర్రు. ఎందుకు రిజైన్ చేసిర్రు? మీ ఆటోక్రటిక్ డెసిషన్స్ కదా రిజైన్ చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులన్నిటికీ కూడా ఈరోజు అవే తాజ్పాములని కాటేసినాయి అని చెప్పి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఫ్రస్ట్రేషన్ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్నే నిన్న తోటి సంసద్లో పైన చూపించినటువంటి ఒక నీచమైనటువంటి దగుర్బాజీ పని చేసినటువంటి రాహుల్ గాంధీ సంసద్గా ఉండడానికి అర్హుడే కాదని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎలక్షన్ సమయంలో ఇక్కడటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా అమిత్ షా గారి యొక్క స్పీచ్ను దాన్ని మొత్తం కూడా డీప్ ఫేక్లో పట్టుకొచ్చి రిజర్వేషన్లో వ్యతిరేకం అని చెప్పిండు. మళ్ళీ ఈయన కూడా నిన్న వక్రీకరణ చేస్తూ రాహుల్ గాంధీ ప్రియాంక వాడ్రా ఏం చేసిర్రు? అమిత్ షా గారి యొక్క స్పీచ్ను వక్రీకరణ చేసే కుట్ర జరుగుతూ ఉంది. వక్రీకరించరా అని అంటున్నారు మీరు. అసలు అమిత్ షా అంబేద్కర్ని దేవుడితో పోల్చిండా, లేకపోతే అంబేద్కర్ పేరు పలకొద్దు అని చెప్పిండా పార్లమెంట్లో? అంబేద్కర్ పేరు పలకొద్దని అనలేదు, అంబేద్కర్ దేవుడితో పోల్చారు. మీరు కంప్లీట్ స్పీచ్ వినాలే. నేను ఎందుకు చెప్తాంటే నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తాడ. ఒక అట్లా కాంగ్రెస్ పార్టీ ఏగడింది. ఈ గోబెల్స్ ప్రచారంలో వాళ్ళకు టీం ఉంది మొత్తం కూడా. అక్కడ ధ్రువరాతే లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొద్ది మంది ఈ యొక్క ఎరుపు రంగు మారినటువంటి ఎర్ర జెండా కమ్యూనిస్టులు ఈరోజు ఈ ప్రచారంలో భాగస్వామ్యమయ్యారు. వాళ్ళు వారధులుగా కాంగ్రెస్ పార్టీ బాట సారథులుగా ఈరోజు ఫేక్ ప్రచారం చేయడంలో వాళ్ళు విరివిగా ముందు దూసుకుపోయారని తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఫేక్ ప్రచారాలు ప్రజలు నమ్మట్లేదు కాబట్టి అందుకే ఈరోజు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో వాళ్ళకు ఓట్లు పడట్లేదు. ఎంతమంది నువ్వు ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు నీ మంత్రివర్గంలో చోటిచ్చినావు రాహుల్ గాంధీ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఇన్ని ఏళ్ల తర్వాత ఖార్గేను పట్టుకొచ్చేసి నీ యొక్క ఏదైతే ప్రెసిడెంట్ క్యాండిడేట్ చూసావు, కానీ ఖార్గే యొక్క ఎంట్రీ ఎక్కడ అంటే నీ గేటు బయటనే కనబడుతోంది. ఖార్గేను కూడా ఆయన ఏజ్ కన్నా మీరు కనీసం గౌరవించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేస్తా ఉన్నా.